విషయం మీకు చెప్పేది ఏంటంటే, పిల్లలకి వివాహాలు చేద్దామని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు మంచి మంచి సంబంధాలు రావడం లేదా? అంటే మనం అనుకుంటాం కొంచెం గొప్ప సంబంధాలు రావాలి, మంచి హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, మంచి అమ్మాయి దొరకాలి, మంచి అబ్బాయి రావాలి అని చాలామంది తల్లిదండ్రులకైతే ఉంటుందండి. దాంట్లో ఎవరికైనా నీకైనా, నాకైనా, ఎవరికైనా సంబంధాలు మంచిగా రావాలి, మన పిల్లలు బాగా హ్యాపీగా సుఖపడాలి. వాళ్ళు మనం చేయి చాచి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళను మేము చేయి చాచి అడిగే పరిస్థితి వాళ్ళకి రాకూడదు. అంత హై పొజిషన్‌లో ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నానండి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే ముందు ఒక చిన్న పేరులో చిన్న సంఖ్యాబలాన్ని చేంజ్ చేసి ఇస్తాను. అది రోజు ప్రాక్టీస్ చేయమని చెప్పండి. నిజంగా వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కొందరికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి అదృష్ట యోగం పడుతూ ఉంటుంది. వాళ్ళకొచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్‌తో వాళ్ళకి అదృష్ట యోగం పడుతుందండి. నేను అక్షరాల ఇది నిజం. కొందరికి చెప్తుంటాను కదా, నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందని ఎందుకు చెప్తానంటే వాళ్ళ జాతకంలోనే ఉంటుంది. అలాంటప్పుడు మంచి జీవిత భాగస్వామి గనక మనకు దొరికినట్టయితే లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి అలా జీవిత భాగస్వామి మీకు మంచి భాగస్వామి దొరకాలంటే ఫస్ట్ మీ యొక్క జన్మ కుండలిని ప్రకారము కుజుడు ఉన్నటువంటి ప్లేసును లెక్క కట్టుకొని దాని ప్రకారం గనక మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకున్నట్టయితే రాహు కేతు యొక్క స్థితిలను కూడా మనం అంచనా వేయాల్సి ఉంటుందండి. రాహు మరియు కేతు ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు. వీటిని కూడా అంచనా వేస్తే అసలు సూపర్గా ఉంటుందండి. దాని ప్రకారం మన పేరు మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మన పేరు ఉండగలిగితే అసలు జాక్పాట్ కొడతాం.